పుట్టినప్పుడే బ్రహ్మదేవుడు నుదుటిపై రాతను రాస్తాడు. ఆ రాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది. ఆ రాతను కొద్దో గొప్పో మార్చుకోవాలి అంటే సద్గురువుల సాంగత్యం అవసరం. వారు చెప్పినట్లు వింటూ వారి పర్యవేక్షణలో భక్తి మార్గంలో నడిస్తే రాతను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా నారు వేసిన వాడు నీరు పోయడా అన్నట్టుగా దీపం వెలిగించి గాలిలో ఉంచి గాలి ఆగిపోయి దీపం వెలుగుతూనే ఉండాలి అనుకుంటే జీవితం గాలికి కొట్టుకుపోయిన విస్తరాకులా మారిపోతుంది. దేనికి పనికిరాని ఎండుటాకులా ఎండిపోయి మట్టిలో కలిసిపోతుంది. 10 మందికి ఉపయోగపడని జీవితాన్ని గడపడం కంటే ఒక్కరికి ఉపయోగపడుతూ మరణించినా మేలే కదా. బ్రహ్మ తలరాత రాయడంతో ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందులో సందేహమే లేదు. రాతలు లేవు, గీతలు లేవు, మనం ఎలా ఉంటే జీవితం అలానే సాగుతుంది అని నమ్మేవారు ఈ కథ వింటే తప్పకుండా మారుతారు. మరి ఆ కథ ఏంటో చూద్దామా? కాశీనగరంలో ఓ వ్యాపారి ఉండేవాడు. ఆయన నిత్యం గంగా నదిలో స్నానం చేసి కాసేపు మర్రి చెట్టు వద్ద కూర్చొని మిగతా పనులు మొదలుపెట్టేవాడు. ఎప్పటిలాగే ఆ వ్యాపారి గంగా నదిలో స్నానం చేసి చెట్టు వద్దకు వస్తుండగా కాలికి ఓ పుర్రె తగులుతుంది. ఛీ, వెదవ పుర్రె, ఇప్పుడే కాలికి తగలాలా, మళ్ళీ స్నానం చేయక తప్పదు అనుకుంటూ ఆ పుర్రెను కాలితో తంతాడు. పుర్రె కాలికి తగలగానే తలుక్కుమని మెరుస్తుంది. పుర్రెలో ఏమైనా బంగారం ఉందేమో అని చేతిలోకి తీసుకోగానే ఆ పుర్రెపై బ్రహ్మ రాసిన రాత కనిపిస్తుంది. వీడు జీవితాంతం కష్టపడతాడు. బాల్యంలో తల్లిదండ్రులు చివాట్లు పెడతారు. బడిలో మాస్టర్ల చేతిలో దెబ్బలు తింటాడు. పెళ్లి తర్వాత భార్య కూడా తిడుతుంది. పిల్లలు ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఎవరైనా పెడితే తినడం, లేదంటే పస్తులుంటూ జీవితాన్ని ముగిస్తాడు. చనిపోయిన 500 ఏళ్ల తరువాత వీడి పుర్రె ఓ మహిళ చేతికి చిక్కుతుంది. ఆ మహిళ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని రాసుంటుంది. బ్రహ్మ రాసిన రాతను స్పష్టంగా చూసిన ఆ వ్యాపారి ఆశ్చర్యపోతాడు. బ్రహ్మరాత ఎలా నిజమవుతుందో చూడాలని అనుకుంటాడు. పుర్రెను తాను రోజు కాసేపు కూర్చునే మర్రి చెట్టు త్వరలో ఉంచుతాడు. ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి చెట్టు త్వరలో ఉంచిన పుర్రెతో కాసేపు ముచ్చటించి ఆ తరువాత తన వ్యాపారానికి వెళ్ళిపోతాడు. ఇలా కొంతకాలం గడుస్తుంది. వ్యాపారం తప్పించి మరో యావలేని ఆ వ్యాపారి అనుకోకుండా తన బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహానికి వెళ్ళవలసి వస్తుంది. వెళ్ళకూడదని ఎంత పట్టుబట్టినా వెళ్ళక తప్పలేదు. వివాహానికి హాజరై తిరిగి వచ్చేసరికి చెట్టు త్వరలో పుర్రె కనిపించదు. చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతాడు. పాపం, వాడి పుర్రె ఏమైందో అని దిగులుగా కూర్చుని ఉండగా భార్య అక్కడికి వస్తుంది. ఎందుకు దిగులుగా కూర్చున్నారో నాకు తెలుసు అంటుంది. ఆ మాట విని వ్యాపారి అవాక్కవుతాడు. ఎందుకో చెప్పమని అడగ్గా, మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక శరీరాన్ని ఖననం చేసిన తరువాత పుర్రెను తెచ్చి మర్రి చెట్టు త్వరలో దాచి ఉంచారు కదా. రోజు మర్రి చెట్టు త్వరలో ఉంచిన ఆ పుర్రెను చూసి దానితో కాసేపు ముచ్చటించి వస్తున్నట్లుగా జనాలు చెప్పారని అంటుంది. కథ ఏ మలుపు తిరుగుతున్నదో అర్థం కాక, అయితే ఇక్కడ ఉంచిన పుర్రె ఏమైందని ప్రశ్నిస్తాడు వ్యాపారి. ఆమె నీకు రెండో భార్యే, కానీ నేను మొదటి పెళ్ళాన్ని. చచ్చి కూడా మొగుడుపై ప్రేమ కురిపిస్తోంది. అందుకే ఆ పుర్రెను ఇంటికి తీసుకువచ్చి వేడివేడి నీళ్ళల్లో మరగబెట్టాను. సలసలా కాగే నూనెను పుర్రెపై పోశాను. అప్పటికి కోపం చల్లారక కారం చల్లాను. ఇంకా కోపం చల్లారలేదు. ఆ పుర్రెను రోట్లో వేసి రోకలి బండతో పచ్చడి చేసి పుర్రె మిశ్రమాన్ని గంగలో కలిపాను అంటుంది. భార్య చెప్పిందంతా విన్న ఆ వ్యాపారి అసలు విషయం మెల్లిగా బయటపెట్టాడు. ఆ పుర్రె నా పెళ్ళాం కాదు. చచ్చాక కూడా పుర్రె ఓ మహిళ చేతిలో అవమానపడి మోక్షం పొందుతుందని రాసిపెట్టి ఉంటుంది. అదెలాగో చూద్దామని ఆ పుర్రెను మర్రిచెట్టు త్వరలో ఉంచాను. ఇప్పుడు నీ వలన ఆ పుర్రెకు అవమానం కలిగింది. గంగలో కలిసి మోక్షాన్ని పొందింది. బ్రహ్మ రాసిన రాత నిజమైంది అంటాడు ఆ వ్యాపారి. ఇది క్లుప్తంగా బ్రహ్మ రాసిన రాత కథ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.